రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ కాల్స్ వ్యవహారంలో సూత్రధారుల బండారం బయటపడుతోంది. ఈ కేసులో మల్కాజిగిరి డీసీపీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ రహస్యంగా సేకరించి ఫోన్ కాల్స్ వివరాలు రాబట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డీసీపీ సీసీ పాత్ర కూడా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. బాధితురాలు చంద్రబాల ఫిర్యాదుతో పోలీసులు పాత్రికేయుడు యాదగిరి రెడ్డి సహా నాచారం సీఐ పైన కేసు నమోదు చేశారు. వీరిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సిబిఐ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్ వివరాల కోసం పనిన కుట్రకోణం బయటపడుతోంది. ఆయన విలేకరులకు తరచూ ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారని, చంద్రబాల అనే మహిళతో కూడా పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిపినట్లు వైకాపా నాయకులు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సాక్షి ఛానల్లో పదే ప్రసారం చేశారు. ఫలితంగా బాధితురాలు చంద్రబాల సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా సాక్షి వ్యవహరించిందని ఆమె ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. చంద్రబాల కాల్స్ వివరాలు ఎవరు అడిగారంటూ ఎయిర్టెల్ సంస్థ సిబ్బందిని ఆరా తీశారు. ఫోన్ కాల్స్ వివరాలు కావాలంటూ మల్కాజిగిరి డీసీపీ కార్యాలయం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు తాము అందించినట్లు సిబ్బంది చెప్పారు. 9వ తేదీన మల్కాజిగిరి డీసీపీ తన కార్యాలయానికి రాలేదు. ఇది ఆసరాగా చేసుకుని సీసీ పవన్ కుమార్ గౌడ్ డీసీపీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ నాచారం సీఐ శ్రీనివాసరావుకిచ్చాడు. ఇక అది మొదలు కేసు దర్యాప్తులో భాగమంటూ నాచారం సీఐ తానే సెల్ ఫోన్ సంస్థకు ఫోన్ కాల్స్ వివరాలు కావాలంటూ విజ్ఞప్తి పంపాడు. మార్చి 1 నుంచి జూన్ 18 వరకు చంద్రబాల కాల్స్ వివరాలు కావాలని పేర్కొన్నారు. మరో నెంబర్ కూడా ఇస్తూ వీటి వివరాలు కావాలని అడిగారు. ఎయిర్టెల్ సిబ్బంది ఈ 2 నెంబర్ ఫోన్ కాల్స్ వివరాలు నాచారం పోలీసులకు పంపారు. ఆ వివరాలను యథాతథంగా ఈకాప్స్ ఆపరేటర్ బాలరాజ్ స్వయంగా తన వ్యక్తిగత మెయిల్ ఐడీ balrajlucky@gmail.com ద్వారా సాక్షి పత్రిక విలేకరి యాదగిరి రెడ్డికి చెందిన KKR1969@gmail.com అనే ఈమెయిల్ కు పంపినట్టు తేలింది. బాధితురాలు చంద్రబాల గౌరవానికి భంగం కలిగించే దురుద్దేశంతో యాదగిరెడ్డి, నాచారం సీఐ శ్రీనివాసరావు మరికొందరు కలిసి కుట్ర పన్నినట్టు వెల్లడైందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రతాప్ రెడ్డి ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉందని, కుట్రపూరితంగా రహస్య సమాచారాన్ని సేకరించి సాక్షి ఛానల్కి అందించారని, దీని ఆధారంగా చంద్రబాలను అవమానించేలా కార్యక్రమం ప్రసారం చేయడానికి అవకాశం కలిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తన ఫోన్ కాల్స్ వివరాలు వెల్లడి చేయడంపై సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీసీఎస్లో కేసు నమోదైంది.